వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదైంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా వివిధ రాష్ట్రాల అధికారులకు ఈ సంస్థ లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణల్ని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ దీని గురించి ఇన్వెస్టర్స్కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అభియోగాలు మోపారు. గౌతమ్ అదాని సహా మరో 7గురిపై కేసు నమోదు చేస్తున్నట్లుగా అక్కడ అధికారులు పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్స్లో అదాని గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒకే రోజు గౌతమ్ అదాని సంపద 1,00,000 కోట్ల మేర ఆవిరైంది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాల్ని తోసిపుచ్చింది అదాని గ్రూప్. అమెరికా ప్రాసిక్యూటర్స్ చేస్తున్న ఆరోపణల్ని నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటన జారీ చేసింది. పాలనా వ్యవహారాలు, పారదర్శకత విషయంలో అదాని గ్రూప్ ఎప్పుడు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నామన్నారు. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అదాని గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది.